మాట్లాడదాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మొదట మీకు ప్యానల్ సభ్యులకి ప్రైమ్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. నా వాయిస్ వస్తుందా? చూసారా సిద్ధం సభ సంబంధించినటువంటి ఆ విజువల్స్ కానీ ప్రసంగం, ఏపీ ముఖ్యమంత్రి ప్రసంగం కానీ విన్నారా? యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారిది అర్జునుడి పాత్ర అన్నారు. చూసాను. చంద్రబాబు గారికి ఉన్నట్లుగా తనకి నటించే 10 మంది స్టార్ క్యాంపెయినర్ లేరన్నారు. చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఈయన అర్జునుడు అనే ఈ భారతం డైలాగులు, లేకపోతే ఈయన వాడే ఈ పదజాలము, అలాగే తను ఏమీ తెలియని వాడిలాగా ఒక ఏదో ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ వస్తున్నాయి కదా, సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని ఏదో టైపు, ఆ టైప్లో ఒక పాట ఏదన్నా పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నాకేమీ తెలియదు, నాకు బూతులు రావు, నా టీం బూతులు మాట్లాడదు, లేకపోతే మేము నేరాలు చేయము, మేము ఘోరాలు చేయము, బాబాయ్ మర్డర్ కేసు చాలా ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తున్నాము, హైకోర్టులో సిబిఐ విచారణ అక్కర్లేదని తానే ఒక అఫిడవిట్ వేశాను. సో ఇలాంటివి కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ విషయాలు మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ అర్జునుడిగా ఆపాదించుకొని ఒకవైపే తాను ఉన్నాను, మిగతా వాళ్ళంతా పక్కన ఉన్నారు అనే ఒక కోణాన్ని పదే పదే చెప్పాలని ఆయన ట్రై చేస్తున్నప్పటికీ కూడా సాక్ష్యాలు, ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని అంశాల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలనకు సంబంధించిన ప్రతిరోజు ప్రతి ఇన్సిడెంట్, అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ అటు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, వర్గ పరంగా, లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యంగా జరుగుతున్న దారుణాలకు సంబంధించినవి ఏ విషయంలో కేవలం నేను బటన్ నొక్కి నేను ఆ పని మాత్రమే చేయగలను, లేకపోతే అందులో కూడా కొంత కోట అంటే ఒక ఇచ్చే కోటాను 15,000 కోట 13,000 కావడము, ఆ కోటా కూడా అంచెలంచెలుగా బటన్ పేరుకు స్టేజ్ మీద ఒకసారి నొక్కితే ఇప్పటికీ రాని బటన్స్, నొక్కని బటన్లు చాలా ఉన్నాయని మా అధినేత చెప్పడము, అలాగే ఆ నొక్కిన బటన్లో విడతల వారీగా డబ్బు చేరడము, ఫీజు రియంబర్స్మెంట్ గురించి గతంలో ఆయన మొన్న విద్యా దీవెన గురించి మాట్లాడినప్పుడు ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కు దాదాపు 50% విద్యార్థులకి 5 ఏళ్లలో రాని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేరు, బట్ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు పడుతున్న ఆవేదన మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. బికాస్ వాళ్ళు బయటకు వచ్చి చెబితే ఆ వచ్చే ఇది కూడా రాదు, పైగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ దాడులు చేస్తారు, లేకపోతే వాళ్ళని టెర్మినేట్ చేస్తారు కాలేజీ నుంచి కూడా. ఆ స్థాయికి బెదిరింపులు, దాడులు అనేది ఆ స్థాయికి మమ్మల్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే, లేకపోతే మా ప్రభుత్వం మీద ఏదైనా ఒక మాట అంటే మేము దానికి ఏ స్థాయికైనా తీసుకెళ్తామని చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. దానికి ఆయన అర్జునుడిగా గొప్ప పేరు పెట్టుకుంటే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సిద్ధం సభలకు ఆయన చేస్తున్న హంగామా, ఒక 2 రోజుల పాటు ఒక 2-3 జిల్లాలకు సెలవులు ఇచ్చి ఒక 2-3 జిల్లాల నుంచి తీసుకెళ్తున్న బస్సుల్ని, అలాగే సమీకరణలు, దానికి అవుతున్న ఖర్చు, ఇవన్నిటినీ ఒక ట్రాన్స్పరెంట్ గా అర్జునుడు కాబట్టి, ఈ అర్జునుడు కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు కాబట్టి, ముఖ్యంగా అర్జునుడు పని విషయంలో చాలా, అంటే ఆ విద్య విషయంలో చాలా మంచి నేర్పరి కలిగిన వ్యక్తి కాబట్టి ఈ నేర్పరితనం అంతా ఈ సిద్ధం సభలకు ఎలా చూపిస్తున్నాడు, ఎంత ట్రాన్స్పరెంట్ గా చూపిస్తున్నారు. నిన్న మేదరమెట్లో జరిగింది అనుకుంటాను కదా సభ, బ్రహ్మనాయుడు గారు. మేదరమెట్ల నుంచి రాజంపేట, కడప జిల్లా, అంటే ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, లేకపోతే ఇప్పుడు విడిపోయిన అన్నమయ్య జిల్లా, దాదాపుగా 280 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ గా 300 అనుకుందాం. రాజంపేట డిపో నుంచి సిద్ధం సభకు బస్సులు వెళ్ళాయి. ఎంత దూరమో 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లకు బస్సులు తీసుకెళ్లారు, ఆర్టీసీ బస్సులు. అంటే మీరు ఒక ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ సభని, లేకపోతే దాన్ని విజయవంతం చేయడానికి. నిన్న మొన్న ఇంకా యాజ్ యూజువల్ గా మందు, బిర్యానీలు అనేది బస్సుల్లోనే పంపిణీ చేస్తారు, అది వేరే విషయం. మనం చాలా విజువల్స్ చూసాము, అవన్నీ ఇంకా వేరే కథ. దానికి ఎంత వాళ్ళు ఖర్చు పెడతారు ఆ జన సమీకరణ కోసము, లేకపోతే వాళ్ళంతా ట్రాన్స్పరెంట్ గా ఏదో పథకాలు పొందిన వ్యక్తులు, లేకపోతే పార్టీ మీద అభిమానంతో వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడంలో వాళ్ళ మీడియాలో దాన్నంతా ఒక లక్షల మంది, ఒక 10 నుంచి 15 లక్షల మంది జనం వచ్చారని ఏదైతే ప్రొజెక్షన్ ఏదైతే ఉందో, వాళ్ళందరినీ తరలించే విధానం కావచ్చు, లేకపోతే వచ్చిన జనాన్ని మల్టిప్లై బై ఒక 10 లేదా 20 చేసుకుంటూ ఇది మా జనానికి, మా సభకు వచ్చిన జనం అనే ప్రొజెక్షన్ ని చేసుకోవడము, అది వాళ్ళకి సంబంధించిన అర్జునుడి విలువిద్యేమో మరి మనకు తెలియదు. కాకపోతే ఈయన చెప్పేదానికి గ్రౌండ్ లో జరుగుతున్న దానికి అనేది సాక్ష్యాలు, ఆధారాలు అయితే అందరికీ, ప్రజలకు ముఖ్యంగా తెలుసు. మేము మా మాధ్యమాల ద్వారా కూడా మేము ప్రతి సందర్భంలో జరుగుతున్న అన్యాయాలు వివరిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ
ఈయన ఒక 6 సభలు సిద్ధం చేసి ఇక నుంచి సిద్ధం సభలు ఉండవని చెప్పడము, తరువాత ఈ తరలింపు కార్యక్రమాలు అలాగే ప్రతిపక్షాల మీద లేకపోతే మా అధినేత మీద చేస్తున్న వ్యక్తిగతమైన దాడుల కోసం చేస్తున్న ప్రభుత్వ లేకపోతే పార్టీ ఈ 2 కార్యక్రమాలలో కూడా వ్యక్తిగత దూషణలకు తప్ప తాను చేసింది ఏంటి, తాను చెయ్యకూడంగా మిగిలిపోయిన మేము అడిగిన విధానాల మీద జరిగిన అంశాల మీద జరిగిన ప్రెస్ మీట్ కు సంబంధించిన ఏ ఒక్క అంశము మంత్రులు ఎమ్మెల్యేలు సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులకు సంబంధించిన ఏ ఒక్క అంశంలో ఇంతవరకు వివరణ ఇవ్వకపోగా ఆ వివరణలు ఇవ్వాల్సి వస్తుందని మొత్తం ఆ అంశాలకు సంబంధించినటువంటి డైవర్ట్ చేయడానికి వ్యక్తిగత దాడులకు దూషణలకు దిగుతున్నారనేది సుస్పష్టంగా చాలా వందల ఉదాహరణలతో మేము వివరించడం కూడా జరిగింది. ఈయన ఎన్నికలకు ఎలా వస్తున్నాడు, ఏ టార్గెట్ లేకపోతే ఏదైతే తాను 175కు కొడతానంటూ వస్తున్న ఈ డాంబికాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకు స్పష్టంగా మేము కూడా తెలియజెప్పాము. ప్రజలు కూడా సిద్ధంగానే ఉన్నారు, దేనికి ఆయన ఇంటికి పంపించడానికి అనేది సిద్ధంగా ఉన్నారు. కూటమి తప్పకుండా విజయాన్ని సాధించబోతోంది, సూపర్ హిట్ కొట్టబోతుందనే భయం ఆయన మొహంలో కావచ్చు, ఆయన ప్రసంగాల్లో కావచ్చు, లేకపోతే ఆ మంత్రులు ఎమ్మెల్యేలు బయటకు వచ్చే వాళ్ళు పార్టీ ఎలా ఉంది లోపల అంతర్గతంగా ఎంత నియంత్రిత పోకడలతో ఆయన సాగిస్తున్నారనే అంశాన్ని కూడా సాక్షాత్ వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు బయటకు వచ్చిన వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు. సో ఈ ఇండి కోణాలలో ఈ 5 ఏళ్లలో పరిపాలన ఎలా విధ్వంసం జరిగింది, రాష్ట్రాన్ని ఎంత 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లి మనల్ని క్వశ్చన్ చేసిన ఎవరిని ఉంచకూడదు, ఎలిమినేట్ చేయాలనే ఒక ఆలోచనకి తెర లేపుతూ జరిగిన ఈ 4.5 ఏళ్ల పరిపాలన 5 ఏళ్ల పరిపాలన ఖచ్చితంగా ఇంటికి పంపించే సమయం అనేది వచ్చిందనేది మా దృష్టిలో మేము ప్రజలకు చెప్తున్న కోణంలో సంబంధించిన విషయం బ్రహ్మనాయుడు గారు. లంచాలు వివక్షత లేని పరిపాలన ఆయన అందించారని చెప్తా ఉన్నారు కాదంటారా? ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఆయన 2019 IAS IPS మీటింగ్లలో మొట్టమొదటి జూన్ నెలలో జరిగింది. 2019 జూన్ 19 ఐ గెస్ సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన మొట్టమొదటి మీటింగ్ లో ట్రాన్స్పరెన్సీ అనేది నా ట్రాన్స్పరెన్సీ గల ప్రభుత్వాన్ని దేశం చూసి నేర్చుకోవాలనే ఒక సంకేతాన్ని ఆ రోజు IAS IPS మీటింగ్ లో ఇచ్చారు. అది జరిగిన కేవలం 6 నెలలకే తన జీవోలన్నీ వెబ్సైట్ లో నుంచి తొలగించడం, అంటే హైడ్ లో పెట్టాడు. అన్ని కాన్ఫిడెన్షియల్ జీవోస్ అనే పేరుతో అది హైకోర్టు చీవాట్లేస్తే మొన్న అంటే 4 ఏళ్ల తర్వాత హైకోర్టు చీవాట్లేస్తే అన్ని జీవోలు డిస్ప్లే చెయ్యాలని అంటే మొన్నటి నుంచి డిస్ప్లే చేస్తున్నారు, అది కూడా సగమే చేస్తున్నారు. మరి దాని మీద మళ్ళీ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేయాలనేది ఆలోచిస్తున్న విధానం. అంటే ట్రాన్స్పరెన్సీ అని చెప్పేది ఈయనే. బాబాయ్ గొడ్డలిపోటు జరిగింది, గొడ్డలిపోటు కాదు గుండెపోటు జరిగింది, తర్వాత గొడ్డలిపోటుగా మారింది, దీని మీద విచారణ సిబిఐ విచారణ జరగాలి, మేము ఎంతవరకు వెళ్తాం అనేది ఆయన డెడ్ బాడీ పక్కన పెట్టుకొని మాట్లాడిన రోజు కేవలం అధికారంలోకి వచ్చిన 2 నెలలకే సాక్షాత్ హైకోర్టు వరకు వెళ్ళి దీనికి సిబిఐ విచారణ అక్కర్లేదు, నా ప్రభుత్వమే చేస్తుందని 4.5 ఏళ్ల పాటు ఎదురు చూస్తే సొంత చెల్లెలు ఈ రోజు వచ్చి హంతకులు మన చుట్టూనే ఉన్నారు అనే దానికి అది ట్రాన్స్పరెన్సీ అనే విధానాన్ని మనం కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పేదానికి గ్రౌండ్ లో జరిగేదానికి సబ్జెక్టు అంటే ఏమంటారు చూడు, నక్కకు నాగలోకానికి ఉన్న వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన అర్జునుడి టైప్ లో తాను ఏదైతే బిల్డప్ ఇచ్చుకుంటున్నాడో ఆ బిల్డప్ అంతా ఏదో కొట్టుకొని పోతుంది అంటారు చూడండి వడదెబ్బకు, ఆ టైప్ లో ఆయన చేసేదానికి జరిగేదానికి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి ఆ విధమైన ప్రొజెక్షన్స్ ఎలివేషన్స్ ఇవ్వడానికి ఆయనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, కొందరు పెయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని మోసుకుంటూ జనంలోకి తీసుకెళ్తున్నారు. కానీ వీళ్ళ ఆగడాలు అకృత్యాలు అనేది దాదాపు అందరికీ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళలో ఒక భయం మొదలైంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతులన్నిటినీ కూడా ప్రజలు తిరస్కరించే సమయం వచ్చిందనేది మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. రైట్ 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 మనతోటి పూడి తిరుపతిరావు గారు అన్నారు.